తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నోటికొచ్చినట్లు అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్న బీజేపీ నాయకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉద్దేశపూర్వకంగానే బీజేపీ బీఆర్ఎస్ చెరోవైపు నుంచి బురద జల్లే ప్రయత్నాలు చేస్తున్నాయని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మండిపడ్డారు. ఆర్బీయూ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ శాసనపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి చేసిన ఆరోపణలు ఆయన ఖండించారు. ఈరోజు గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడిన జగ్గారెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి వైట్ పేపర్ లాంటి వారని, అలాంటి వారిపై మహేశ్వర్ రెడ్డి కావాలనే ఇంకు చల్లుతున్నారని ధ్వజమెత్తారు జగ్గారెడ్డి. తన గుర్తింపు కోసమే ఆయన ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారని, అసత్య ప్రచారాలను మానుకోవాలి అని జగ్గారెడ్డి సూచించారు. తన వద్ద నిజంగా ఆధారాలు ఉంటే మీడియాకు అప్పగించాలి అని జగ్గారెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది అని, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగుతారని జగ్గారెడ్డి స్పష్టం చేశారు. కాగా ఈ రోజు ఉదయం కోమటిరెడ్డి వెంకటరెడ్డి సైతం ఏలేటికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన విషయం మనకందరికీ తెలిసిందే. సీనియర్ లీడర్ అయిన రాజా సింగ్ ని కాదని పైరవి చేసి ఢిల్లీలో పదవి తెచ్చుకున్నాడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అని ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అలాంటి వ్యక్తి ఆర్ఆర్ ట్యాక్స్, యూ ట్యాక్స్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఉదయం ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. బీజేపీ ఫ్లోర్ లీడర్ అయి నెల రోజులు కూడా కాని వ్యక్తి ఆర్టీఐ కింద 70 లెటర్లు పెట్టారని ఏలేటి మహేశ్వర్ రెడ్డిని ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఇలా మొత్తానికి ఎలాంటి ఆధారాలు లేకుండా గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ పార్టీ నాయకులపై నోటికొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్న ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఈ రోజు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అలాగే మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. చూడాలి మరి జగ్గారెడ్డి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ కు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఏ విధంగా రియాక్ట్ అవుతాడో.